మీకు అయ్యప్ప స్వామి కథ తెలుసా? అయ్యప్ప స్వామి అనేది భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ దేవతలలో ఒకరు. ఆయన ఆధ్యాత్మికత, ధర్మం మరియు విధి యొక్క ప్రతీకగా పరిగణించబడుతుంటారు. ఆయన్ను సాధారణంగా శబరిమల లక్ష్మీ అవతార అని కూడా పిలుస్తారు. ఆయన్ను వివిధ ప్రాంతాలలో పుడుచు స్వామి, అయ్యప్ప స్వామి అని కూడా అంగీకరించడం జరిగింది. అయ్యప్ప స్వామి పుట్టిన కథను వివిధ రూపాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే ఒక ముఖ్యమైన పురాణం ఆధారంగా ఆయన శివుని మరియు విష్ణువు యొక్క సంయుక్త అవతారంగా పరిగణించబడతారు. అయ్యప్ప స్వామి పుట్టిన కథ. అయ్యప్ప స్వామి పుట్టిన కథ పురాణాలలో ఉంటుంది. ఈ కథ ఒక ముఖ్యమైన మరియు ప్రసిద్ధమైన కథ కావడం వల్ల భారతీయ ప్రజలు చాలా సమయం తరువాత కూడా ఈ కథను వింటూ తమ ఆధ్యాత్మిక ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. అద్భుతమైన కథ ప్రకారం శివుడు మరియు విష్ణువు మోహిని రూపంలో కలిసి ఒక దివ్య బాలుడిని పుట్టించారు. ఆ బాలుడు అయ్యప్ప అని పిలువబడినది. ఆయన పుట్టడం ఒక దివ్యవరంగా భావించబడింది. ఎందుకంటే ఆయన భక్తులకు శాంతి, ధర్మం మరియు ఆధ్యాత్మిక మార్గదర్శనాన్ని అందిస్తారు. శబరిమల సరస్వతి క్షేత్రం. అయ్యప్ప స్వామి పుట్టిన తరువాత ఆయన బాల్యానికి సంబంధించిన అనేక సంఘటనలు ఏర్పడటంతో శబరిమల యాత్ర ప్రముఖమైంది. శబరిమల మండలానికి వెళ్లడం అంటే అయ్యప్ప స్వామికి పూజలు నిర్వహించడం, ప్రస్థానాన్ని క్షమాపణతో కొనసాగించడం. అలాగే అయ్యప్ప స్వామి వైభోగాన్ని ఆరాధించడం అంటే భారతీయులు వారి జీవితం ద్వారా ఆశీర్వాదాలను పొందటానికి శక్తివంతమైన మార్గంగా భావిస్తున్నారు. సాంస్కృతిక నేపథ్యం. అయ్యప్ప స్వామి భక్తులకు వ్రతాలు, సాధనలు మరియు క్షమాపణలను అనుసరించడం ఎంతో ముఖ్యమైనది. శబరిమల పయనం యాత్ర ద్వారా ఆయన భక్తులు సామాజిక మరియు ఆధ్యాత్మిక అభివృద్ధికి ప్రేరణ పొందుతారు. ఈ యాత్రలో ప్రాముఖ్యమైన భాగం వ్రతంగా ఉండడం. దీన్ని భక్తులు కొన్ని రోజుల పాటు దేనికైనా త్యాగం చేసుకోవడం, దివ్య ఆత్మను ఆరాధించడం, ప్రత్యేకంగా మహిళలు ఉండకూడదని అనే నియమముంది. అయ్యప్ప స్వామి అనుగ్రహం. అయ్యప్ప స్వామి ఒక విధంగా ఉన్నతమైన ఆధ్యాత్మిక శక్తిని కలిగి ఉంటారు. ఆయన భక్తులు, కుటుంబ సభ్యులు మరియు స్నేహితుల మధ్య శాంతి, ఐక్యత మరియు సహనాన్ని ప్రేరేపిస్తారు. అలాగే ఆయన్ను ఆరాధించడం భక్తుల జీవితంలో శక్తి, విజయం మరియు ఆశీర్వాదాలను తీసుకురావడంలో ఒక కీలకమైన దారిగా పరిగణించబడుతుంది. నిర్మాణం. అయ్యప్ప స్వామి ఒక భక్తుడు, ఒక సన్యాసి మరియు శక్తివంతమైన దేవతగా ప్రజలకు మార్గదర్శకత్వం ఇచ్చారు. ఆయన తన లక్ష్యాన్ని భక్తుల ఆదర్శంగా, ధర్మాన్ని మరియు ధ్యానాన్ని సాధించే మార్గంగా నిరూపించారు. సంకల్పం. అయ్యప్ప స్వామి భక్తులు ఈ స్వామిని తమ జీవితంలో శక్తివంతమైన గురువు, రక్షకుడిగా పరిగణిస్తారు. ఆయన కృషి, భక్తి, ఆధ్యాత్మికత ద్వారా జీవితంలోని సమస్యలను పరిష్కరించుకోవచ్చు అని నమ్మినవారు ఆయన్ను ప్రబోధించే మరియు ఆరాధించేవారు.